మచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అండ్ అలాగే నా వీడియోస్ ని చూస్తున్నందుకు. హెల్దీ కుకింగ్ రెసిపీస్ లో ఈ రోజు నేను మీకు చూపించబోతున్నటువంటి హెల్దీ కుకింగ్ రెసిపీ పేరు వరట్టి అండ్ చట్నీ. ఈ వరట్టి అనేటువంటి పేరు నేను అసలు ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా? ఇది మలయాళం పేరు అన్నమాట. మా ఇంట్లో తెలుగు వంటకాలు, మలయాళం వంటకాలు, అప్పుడప్పుడు చైనీస్ వంటకాలు, పంజాబీస్ వంటకాలు అన్ని చేస్తూ ఉంటాం. ఎందుకంటే జిహ్వాకో రుచి పుర్రెకో బుద్ధి అన్నారు కాబట్టి అందరి నాలుకల్ని సాటిస్ఫై చేయాలి. మనం ఈ హెల్దీ కుకింగ్ రెసిపీస్ లో పొడుపు కథలు కూడా అడుగుతూ ఉన్నాం కదా. సో ఈ రోజు పొడుపు కథ ఏంటి అంటే, ఎంత దానం చేసినా తరగనిది, ఎంతకంతా పెరిగేది ఏమిటది? మీ అందం. మీ అందం వేసేసాడు. మా బాబోయ్, నా సబ్స్క్రైబర్స్ కూడా సేమ్ టు సేమ్ నా స్టైల్లోనే పంచులేస్తున్నారు. కానీ అబ్బో, వినడానికి చాలా బాగుంది కానీ వద్దు, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఎంత దానం చేసినా తరగనిది, ఎంతకంతా పెరిగేది. ఏంటి మమ్మీ ఎవడు? ఎంతకంతా ఎంత దానం ఎక్కడ చేస్తాం అమ్మా? ఏజ్ ని దానం ఎక్కడ చేస్తాం? విద్య, ఎడ్యుకేషన్. ఎస్, మీ దగ్గర ఎడ్యుకేషన్ అనేటువంటి ఆ గొప్ప సంపద ఉన్నట్టయితే నలుగురికి దానం చేయండి. అది ఈ రోజు నేను మీకు దానం చేసేది ఏంటి అంటే, నా దగ్గర ఉండేటువంటి ఈ సంపద ఆఫ్ ద మెను, అదే వరట్టి. మరి వరట్టి ఎలా తయారు చేస్తారు చూద్దామా? ఇదిగో కొలత కోసం మీరు ఈ గ్లాసు, చిన్న గ్లాసు, ఈ గ్లాస్ కి సరిపడేంత కందిపప్పు, బద్దమినపప్పు, శనగపప్పు, బియ్యం, అలాగే మీకు కావలసినంత కారం, ఎంత తింటారో కారము అంత ఎండుమిర్చి వేసుకోండి. నేను ఒక 10-15 ఎండుమిర్చి వేసుకున్నాను. ఈ ఐటమ్స్ మాత్రమే నానబెట్టాలి మీరు. ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్నిటినీ ముందు రోజు రాత్రి నానబెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు రుబ్బేటప్పుడు కొన్ని మిరియాలు లాస్ట్లో అంతా రుబ్బిన తర్వాత వేసుకోవాలి. ఇది అలాగే కరివేపాకు. ఇది మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో మన సౌలభ్యం కోసం నేను రాత్రే దీన్ని నానబెట్టేశాను. చూసారా? నానబెట్టిన తర్వాత ఎంత చక్కగా ఇవి ఉబ్బాయో. సరే, ఇంకొక పొడుపు కదా. ఎక్కలేని చెట్టుకి బుట్టలు బుట్టలు పువ్వులు. ఏంటది? ఎక్కలేని చెట్టుకి చూడండి, బుట్టలు బుట్టలు పువ్వులు. ఈలోపు ఏంటంటే, నేను రకరకాల కాస్ట్యూమ్స్ ట్రై చేస్తూ ఉంటాను. వాటిలో ఈ షర్ట్ ఏదైతే ఉందో నేను మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాను. మీరు కూడా కావాలంటే మింత్రాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లింక్ నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇది ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ బికాజ్ యూట్యూబ్లో ఈ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి యూ కెన్ ఆల్సో ట్రై. సో మీరు రాత్రంతా నానబెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం రుబ్బేసేయాలి. నేను ఆల్మోస్ట్ 8 hours పాటు నానబెట్టేశాను. అన్నట్టు నేను పొడుపు కథకు మీకు ఆన్సర్ చెప్పలేదు కదా. ఎక్కలేని చెట్టుకి బుట్టలు బుట్టలు పువ్వులు. ఏంటి చెప్పండి? జడా కాదు, దట్స్ రాంగ్ ఆన్సర్. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎక్కలేని చెట్టు అంటే ఆకాశం, బుట్టలు బుట్టలు పువ్వులు అంటే నక్షత్రాలు. ఇప్పుడు వరట్టి అని మలయాళంలో అంటారు కానీ అది నార్మల్ దోశలాగా వేసేసుకోవడమే, అట్టే అది. సో ఇప్పుడు ఇవన్నీ నేను నానబెట్టిన దాన్ని రుబ్బడానికని మిక్సీ గిన్నెలో వేసేస్తూ ఉన్నాను. ఓకే, ఒకటేసారికి నేను నానబెట్టింది అవ్వదు, మేము కొంతవరకు రుబ్బేస్తూ ఉన్నాం. మరి నీళ్ళలాగా రుబ్బకూడదు, లేకపోతే దోశలు సరిగ్గా రావు. సో దీన్ని మనం రుబ్బబోతూ ఉన్నాము. అండ్ లాస్ట్లో మిరియాలు అండ్ కరివేపాకు వేస్తాం. మీరు రకరకాల దోశలు ట్రై చేసి ఉంటారు కదా, ఒక్కసారికి ఈ దోశ ట్రై చేసి చూడండి, అసలు ఎలా ఉందో చెప్పండి. అప్పటి రోజుల్లో ఇలాంటి మిక్సీలు అవి లేవు కదా, అన్ని చేత్తోనే రుబ్బడాలు దంచడాలు చేసేవాళ్ళు. ఆడవాళ్ళకి బోలెడంత జిమ్ యాక్టివిటీ అయ్యేది. ఇప్పుడు ఆ జిమ్ యాక్టివిటీ అన్నీ లేకుండానే నేను వెళ్ళిపోయి జిమ్లో ఇలాంటివన్నీ చేస్తున్నాను. ఇలా చేసామంటే ఏంటి? బావి. అదే వెయిట్ తీసుకొని ఇలా అన్నామంటే రుబ్బురోలు. ఇలా అన్నాము అంటే మనకు ఉండేటువంటి ఆ తాళ్లతో అది మనం దంచడం అన్నమాట. ఎనీవే, కానీ మనకి ఎంత సుఖంగా ఉందో జీవితం. అప్పుడప్పుడు మనం దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. మిక్సీ కనిపెట్టిన వాళ్ళకి శతకోటి వందనాలు. అంతేగా. మిరియాలు మరి ఇందాక 1/2 గ్లాస్ అన్నాను కదా అని వేసేయకండి, 1 స్పూన్ వేసుకోండి మిరియాలు. ఓకేనా? ఇదిగోండి, కారం ఎక్కువైపోతుంది కాబట్టి అన్ని మిరియాలు అలా వేసేసి, కరివేపాకు కూడా ఇలా వేసేసి దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. మరీ ఎక్కువ నీళ్ళు అయినట్టయితే దోశలు రావు, జాగ్రత్త. 2 minutes later. కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇక కలిపేస్తున్నాను.
నేను వాడుతుంది పింక్ సాల్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. చూసారా? ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి మార్చేసుకుందాము. ఈ దోశకి 2 కాంబినేషన్స్. ఒకటేమో చట్నీ, నేను మీకు అది చూపించబోతున్నాను. ఇంకొకటి వెన్న. ఇంట్లో వెన్న తీయడం అనేది ఈ మధ్యకాలంలో అలవాటే తప్పింది. ఎప్పుడైనా ఈ దోశ చేస్తున్నప్పుడు మాత్రం చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఈ కవ్వంతో చిలుపుతూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఇంకొక పొడుపు కదా. ఎండ నీరు గల పందిరి. ఏమిటది? క్లౌడ్స్. కాదు. అబ్బో, మంచిదే. కాకపోతే అది మన వంటగదిలో ఉండేటువంటి ఒక సామాను. ఎండ నీరు గల పందిరి తెలీదా? జల్లడి. దట్ ఈస్ ది ఆన్సర్. ఇక ఈ దోశలోకి చట్నీ కావాలి కదా. మరి ఈ దోశలోకి చట్నీ ఏంటి అంటే కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు. ఈ ఎండుమిర్చికి ఒక సెపరేట్ టేస్ట్ రావడానికి ఒక చిన్న చిట్కా చేస్తాము. అదేంటో నేను మీకు చూపిస్తాను. పదండి. ఈ ఎండుమిర్చిని జస్ట్ ఒక్కసారి దీంట్లో ఇలా వేపేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మాడగొట్టకండి. నేను ఫ్యాన్ వేస్తున్నా, నేను వినపడవు మాటలు. ఇంకా అది మ్యాటర్. ఎండుమిర్చి తొడిమెలని తీసేసి దాంతోపాటు కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు, కొద్దిగా నీళ్లు పోసేసి రుబ్బేస్తాను. ఇందులోకి కొంచెం వాటర్ ఇలా పోసుకోండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేదాకా గ్యాస్ అలానే వెలుగుతూ ఉండాలా మ్యామ్? చాలా మంది ఆడవాళ్ళకి ఇది అలవాటు ఉంటుంది. ఒక్కోసారి మనం గ్యాస్ మీద నుంచి సామాన్లు దింపేస్తాం కానీ గ్యాస్ ఆపడం మర్చిపోతూ ఉంటాం. దయచేసి అలాంటి పనులు చేయకండి, అందులోనూ నాలాంటివండి. తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు చూసారా, మనం నూనె అసలు వాడలేదు. జస్ట్ దోశ వేసేటప్పుడు మాత్రమే కొంచెం లైట్గా వాడతాం. టేస్ట్ సబ్స్క్రైబర్ మీ వేలు లైక్ కొడుతున్నట్టున్నారు ఇప్పుడే కదా. ఓకే, బెల్ ఐకాన్ కొట్టారా? నేను మీకు పొడుపు కట్టను అడుగుతాను. అడగండి. ఆయిల్ యూస్ చేయని ఏదైనా 3 రెసిపీస్ చెప్పండి. ఆయిల్ యూజ్ చేయని ఏదైనా 3 రెసిపీస్. ఓకే, చెప్పేయమంటారా? చెప్పండి. గ్యాస్ మీద కూడా పెట్టాల్సి వచ్చేటువంటి రెసిపీస్ ఇవి. ఒకటి అన్నం, ఇంకొకటి టీ, ఇంకోటి కాఫీ. కరెక్ట్. ఈ పచ్చడిలోకి తాలింపు వేసుకోవచ్చు, లేదా తాలింపు వేసుకోకుండా కూడా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు ఒకవేళ వేసుకున్నట్టయితే ఆవాలు, మినప్పప్పు వేసుకోండి. ఒక ఎండుమిర్చి. ఎర్రని చీమల దండ వరుసగా తిరుగుతూ ఉండా, తిండి తిప్పలు లేకుండా. ఏంటి చెప్పండి? కాంప్లికేటెడ్గా ఉంది మ్యామ్. ఎర్రని చీమల దండ వరుసగా తిరుగుతూ ఉండా, తిండి తిప్పలు లేకుండా. ఏమిటో తెలుసా? చెప్పేసాను. చెప్పండి. కాంప్లికేటెడ్గా ఉంది. రైలు బండి. వావ్. ఎస్. లోపల ఉండే వాళ్ళకి తిండి తిప్పలు ఉన్నాయి కానీ పాపం రైలు బండికి ఏముంటుంది చెప్పు. తాళింపు అయిపోయింది. అండ్ కొంచెం కరివేపాకు. నేను పచ్చి కరివేపాకే వేసాను. దోశ పెనం మీద కొంచెము ఉల్లిపాయ ముక్క కట్ చేసేసి రుద్దేస్తే అంటుకోకుండా వస్తుంది. కొంచెం నాకు షేపు మారింది, పర్వాలేదు. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దోసపిండి ఇలా క్లోజ్ చేసుకుంటే 2 వైపులా సమానంగా ఉడుకుతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోండి. మరీ గట్టిగా చేశాను నేను. కొంచెం ఆయిల్ పడుతుంది. ఎస్, వెరీ లిటిల్ ఆయిల్. ఓకే, కావాలంటే స్టీమ్డ్గా కూడా చేసేసుకోవచ్చు. ఆయిల్ వాడాల్సిన అవసరం కూడా లేదు. చట్నీ వేసుకొని రెడీగా ఉన్నాను. వెన్న అయిందా చూస్తాను. ఇక్కడే ఉండండి మీరు. చూచారా వెన్న? It's done and here we go. ఓకే, ఈ వెన్నలోకి పంచదార కూడా వేసుకొని తింటారు. లేదు మీకు పంచదార ఇష్టం లేదు అనుకుంటే కనుక జనరలీ ఇలా వేడి వేడి
ఇది కారం కారంగా ఉంటుంది కదా, దాంట్లోకి ఆ వెన్న అలా తీసుకొని టూ గుడ్. అలాగే మధ్య మధ్యలో మిరియాలు కట్టకట్లాడుతుంటాయి. పచ్చడి దీంట్లో చింతపండు వేసాం కదా, సో కొంచెం పులుపు కూడా తగులుతుంటుంది. అలాగే కరివేపాకు చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఇది ఈరోజు మన హెల్దీ కుకింగ్ రెసిపీ. మళ్ళీ ఇంకొక హెల్దీ కుకింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్. బై ద వే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా.